వచ్చేసి ఏంటంటే గైస్ చాలా హ్యాపీ మూమెంట్. దీనికి తీసుకొని ఎంటికలు తీపిస్తున్నా అనమాట. ఈ ఫంక్షన్ కాకపోతున్నా గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. కన్నీళ్ళొచ్చిన చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్. ఫైనల్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ మనోళ్ళు కూడా వచ్చారు, హారిక, స్పందన. ఎందుకు ఇంత అందంగా అనిపిస్తున్నావు? అందమా అందుమా అందనంటే అందమా. సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ ఫ్యామిలీ. వచ్చేసి ఏంటంటే గైస్ చాలా హ్యాపీ మూమెంట్. అంటే ఒక హ్యాపీ మూమెంట్, ఒక సాడ్ మూమెంట్ కూడా ఉంది. ఫస్ట్ సాడ్ మూమెంట్ మీ అందరికి చెప్తా. ఇర్ఫాన్ సల్మాన్ నా కొడుకు, చిన్న కొడుకు ఫస్ట్ బర్త్డే చేయలేకపోయినా, థర్డ్కి ఉండే. కానీ నా కొన్ని ఎలిగేషన్స్ వల్ల నేను కొన్ని చేయలేకపోయినా. ఇది ఒక బ్యాడ్ సిచ్యువేషన్. అండ్ ప్రెసెంట్ మంచి సిచ్యువేషన్ ఏంటంటే వీనికి తీసుకొని ఎంటికలు తీపిస్తున్నా అనమాట. సో దర్గా పోతున్నాం, జాయింగ్పూర్ దర్గా. ఎందుకంటే ఇర్ఫాన్ దానికి కూడా అటే పోయినాం. సో అందరు బ్లెస్ చేయండి, అందరు బాగుండాలా, దాంట్లో కూడా మనం ఉండాలా. ఆడ పోయిన తర్వాత ప్రొసీజర్ ఎట్లుంటది ఏంది అనేది ఆడ పోయిన చూపిస్తా. ఇన్ని రోజుల తర్వాత ఇది ఒక మంచి స్వీట్ మెమొరీ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో హాయ్ బోలో సల్మాన్. వీనికి ఎప్పుడు ఎక్కువ చూపించలే. హాయ్ బోలో, హాయ్ బోలో. అమ్మో వీడు సారీ బోలో. వెల్కమ్ బ్యాక్ టు సో గైస్ ఆడ పోయిన తర్వాత మేక అయితే కోయాలా మనం. దీని గురించి మేక కోయాలా. సో ఈడ మనకి ఇద్దరు పనులు కూడా తీసుకొని వచ్చినాం మనం. మీరు ఈడ చూడొచ్చు, మీకు కొత్త 500. సో గైస్ చలో లేట్ చేయకుండా జల్దీ వెళ్ళిపోవాలా. మా అన్న లోపో ఇంకా రాలేదు. అరే లేదురా, ఇప్పుడు మనం ఆడ పోయినాక వచ్చేది భగవనాలు తీసుకొని వస్తున్నావు ఎందురా నువ్వు? నిజంగా అంటున్నా చాలా హ్యాపీ. హర్ష దీంట్లో ఇది మేకల్ హర్షనే తెచ్చిండు. మొత్తం ఆడ సామాన్లు హర్షనే తెచ్చిండు. సో గైస్ అసలు నా దగ్గర ఒక రూపాయి లేకుండా మొత్తం వీడియో ఇచ్చింది నాకు. ఇట్లాంటి ఈ ఫంక్షన్ కాకపోతుండే పొద్దున్న తినకుండా బిర్యానీ నిన్న రాత్రి నుంచి పావసం ఉన్న పాపం సల్మాన్ ఖాన్ కోసం. సో లేట్ చేయకండి, చెల్లి మెయిన్ హర్షన్ నువ్వు ఎవరి కోసం వస్తున్నావు? ఆడ బిర్యానీ సల్మాన్ ఖాన్ కోసం వస్తున్నాడు అంటే ప్రేమ అనుభవం కాదు. మీ అందరికి నిజంగా చాలా మంది అగోరి గురించి మాట్లాడమన్నారు. మా దగ్గర అగోరి వాళ్ళ అన్న ఓం క్రీమ్ క్రోమ్ కోమ్ భీమ్ బూమ్ బూమ్ కమ్ క్రీమ్. ఇట్లా మీ చుట్టాలు ఇట్లా మీ అట్లా చేయడానికి కారణం ఏంటి? మీరు బినామీ అంట, నిజమా కాదా? మళ్ళా మీరు ఎవరు? 7 కిలో వచ్చారు మీరు. నువ్వు ఎట్లా వస్తున్నావు? కార్లో వస్తున్నావు.
అన్న కార్లో కార్ మాట్లాడు రావేమో నాకు కార్ లో వామిటింగ్ అవుతుంది గైస్. సరే గుర్తెట్టుకో. సరే నువ్వు దేంట్లో వస్తున్నావు కట్టప్ప? అసలు ఎందుకు వస్తున్నావు? మీరు అడిగానికి 2 గంటలు చేసిన చీర కట్టుకొని 2 గంటలు అరే ఇంత లేట్ అక్కనేరా అంతే. అందుకనే మా బేబీ మంచి తయారైంది, ఎంత అందంగా అనిపిస్తుంది. దావత్ కు వచ్చినారు వదిలేస్తున్నా గాయ్స్. సో ఆల్మోస్ట్ అందరు వచ్చేసిరు. ఇక్కడ చూస్తే హర్ష వాళ్ళ బ్యాచ్ అనమాట. సో అందరు హాయపూర్ ఇప్పుడు బాయ్ ఇంటికి మా డాడీ అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇంకో టీం కూడా వచ్చింది. సో మన గురం అయితే వచ్చింది అనమాట. చెప్పులు ఒక్కటేసిన సో దున్నపోతు కూడా వచ్చింది మన దగ్గర. చెప్పులు ఒక్కటేనా చెప్పులు ఇరిగిపోయినా గుర్రం గిర్రం అన్నీ వచ్చేసినాయి. అన్నీ ఇటు చూస్తే మన గంగు వేణన్న అన్న పడగలవు అప్పుడు ఒక బండి తీసుకోరా, ఒక బండి తీసుకోరు వస్తారా వీడియోలా. అరే ఆవురా గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. నీకు వస్తలేదన్నా? ఇప్పుడు చూడు ఈయన ఎట్లా నడుపుతాడు. ఇంకో గుర్రం ఉంది చేస్తా. జ్వరం వచ్చింది. చూడండి ఇప్పుడు ఇర్ఫాన్ గాడు పోతుండు. ఇర్ఫాన్ బాయ్ బోలో. చూడండి ఇప్పుడు ఇర్ఫాన్ గాడు పోతుండు. వెళ్ళిపోతున్నాం. చిన్నప్పుడు అరే వాడు ఏడవైండు అన్న అనమాట మా అక్క వాళ్ళ
సో గైస్ మనోడు ఇప్పుడు స్పీడ్ ఫుల్ స్పీడ్ जाते మనం కూర్చోనా భయపడ్డా ఆజా మాజా అరే అవ్వ మన వసంత్ కూడా వచ్చేసింది అనమాట. సో వసంత్ మనకి చాలా క్లోజ్, ఎందుకంటే మనోడు సర్పంచ్ అనమాట. అన్ని మనకి అన్ని వేసి పెడతాడు. నెక్స్ట్ నువ్వు అవునా అది చెప్పాలా ఇంకా మందు ఇట్లా సతాయిస్తా అని చెప్పి వీడియో అరే అరే బగాయితురా బగాయితురా బగాయి 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 भगाओ भाई भगाओ
ముస్లిం మేమే ఇండియన్స్ అన్న అక్కడ అక్కడ మీరు రాండి, అక్కడ కొనట్టు కూడా రండి. చలో పట్టుకో అన్న. భయ్యా खींचो भाई. अल्लाहुम्मा सल्ली अला सय्यिदना मुहम्मद. किरण भाई लो. पले लो. भैया. तू अल्लाह. तू किसको? चला लगो. अना. चला है. हाँ हाँ चल. अरे अरे ढेर दुआ करने दो. అందరికి 20 మంది గుండు అంతా మా ఆఫీస్ వాళ్ళు అందరు గుండు కొట్టారు. నాకు అర్థమైంది. डोली है दो जन है अभी एक है इनो भी दोनों है आप भी नहीं मैं नहीं इनो अभी एक. हाँ अच्छा और एक ला लीजिए भैया पैसे लेके नहीं लेके आपके वादा है अंदर ऊपर आप लेके बैठे भैया
గైస్ చాలా మంచిగా అయింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళ ఎంటికలు తీస్తున్నారు అనమాట. సో అది తీసిన తర్వాత చూడాలి ఎట్లా అవుతుంది, వీళ్ళ ముఖాలు ఎట్లా కనిపిస్తాయి అనేది హర్షాలుగా కనిపిస్తారు. ఒకసారి మేము హెయిర్ కట్ చేసినందుకు రోజు కొడుతున్నాను, ఇప్పుడు ఆంటీ ఏం చేస్తాడు మొత్తం గుండు కొట్టినాను. కూర్చో सारे लेके बैठो, तुम ही लेके बैठो, तुम आ कुछ नहीं रोते बीच लेके बीच में यहाँ बैठो ना कर देते. चलो बैठो. पहचाना क्यों में पैसे होते ना. बोलो अरे हाँ थैंक्स. तुम भी करा लेना. नहीं मैं नहीं दोनों बच्चंगी से इनको उनको भी करा दो ना. अरे उनको ले लेके आओ, इनो रोएंगे. हाँ उन्होंने अरे दांटा माట్లాడు रे. अरे నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది అయింది. वहाँ है నజీక్ అవు అది రమ్మను. అరే కెమెరా తీసుకో. टोपी 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 टोपी. हाँ हाँ हो गया 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 हो गया. हाँ तुम छोड़ो नीचे. क्रिकेट ओडे कटिंग होता है. कट्टा बंद చేసుకోరా వారాన్ని పలేసుకుంటా. हाथ पकड़ा हो गया. टोपी का ఏ లాలు हो गया हो गया हो गया. గైస్ ఫైనల్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈడ మనోళ్ళు కూడా వచ్చారు, హారిక, స్పందన. లేదు ఇన్ని రోజుల నుంచి రాలే, అన్నం పెడుతున్నా అంటేనే వచ్చేస్తారా? అది ఇంత దూరం కూడా కాదు, 400 కిలోమీటర్ దాటి బిర్యానీ మేకలు కోస్తురు అనగానే వచ్చిర్రు వీళ్ళు. అంటే వీళ్ళు పిల్లలకి ఏమైనా పైసలు పంచున్నారు. నువ్వు మారిపోయినావా? నీది ఫోన్ పే. సో ఇప్పుడు 500 ఇస్తుందని చెప్పి అన్నిసార్లు అంటుంది. పేపర్లో కట్టియారా? అది మా దాదాపు తలపనే మీరు బీదోలా, మేము బిచ్చపోలా, మళ్ళీ చెప్పద్దు. ఎంటికలు ఫోటోనా? నా కొడుకు ఫోటో తీసినందుకు థ్యాంక్ యూ. సారీ ఎంటికలు తీసినందుకు. సో ఇద్దరిది కూడా ఎంటికలు. ఓకే చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు పరిచాన్ బాయ్స్. అరే సో బాయ్స్ ఈ ఎంటికలు అయితే అంటే మనం మొక్కున్నాం కదా, సో అట్లా అని చెప్పి నీళ్ళలో వేయాలి. సో నేను నీళ్ళలో వేసేస్తాం. నాకు చాలా టెన్షన్ ఫ్రీ అయింది. అంటే వన్ బర్త్డే చేయలే అందుకు చాలా బాధ అనిపించింది, బట్ ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. క్లాస్ సార్ ఇర్ఫాన్ గాని ఉటంగా ఇర్ఫాన్ గాని కూడా ఇట్టే చేసినాం. కానీ వీని బర్త్డే ఇంకో బర్త్డే అయితే నేను ఖచ్చితంగా చేస్తా, గట్టిగా చేస్తా. వానికంటే పెద్దగా చేస్తాను, ఎందుకంటే రేపటి రోజు వీడు బాధపడద్దు నాకు ఇది చేయలే. అప్పుడు మస్తు వాటర్ ఉండే కదా ఇర్ఫాన్ ఉన్నప్పుడు. అప్పుడు ఈడ దాకా ఉండే వాటర్.
గాయ్స్ చలో ఇవాళకి మొత్తం అయిపోయింది. సో ఆడ ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది. అందరికీ ఫుడ్ పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో గాయ్స్ చూడండి ఎంత పని చేస్తారు. ఇదంతా ఎందుకు చేస్తారు అంటే నేను రాగానే ఉరికొచ్చి కూర్చురు కదా మీరు. పని అంటే దేన్ని అంటారు చెప్పండి. ఇట్లా కూర్చొని ఇట్లా వేస్తారా? నేను 5 నిమిషాల్లో నేను ఒక్కొని వేస్తా ఇది పట్టుకొని. ఇక రా ఇగో ఇది పని అంటారు. ఇగో ఏంది పని? స్పూన్ పెట్టుడు పని. వీళ్ళు ఇంకా అమ్మాయిలు. వావ్ గ్రేట్. సో గైస్ హాయ్ హాయ్. సో బిల్డర్ సాయిబాయ్ అయితే అందరికి తెలిసిందే. తల్వార్స్ అని వేనా హాయ్. మళ్ళా ఏం చెప్పా వేణుబాయ్ మళ్ళా ఆడికెళ్ళి ఫోన్ వస్తుంది మళ్ళా బాధ నాకు. సో నల్లిబొక్క పడ్డా. నైస్ నైస్ అన్న. హలో శరా హాయ్ హాయ్. అగో ఆయనకు బంగారం ఎక్కువ ఉందని చెప్పి ఇగో ఎక్కువ వేస్తుండు. సో గైస్ ఇగో పాపం పని చేస్తారు. ఇగో పని ఇగో వీడు గుండు చేసేసిన. ఇగో వీడికి గుండు చేసిన చూడ ఇట్లున్నాడు. ఏ సల్మాన్ హాయ్ హాయ్. ఇగో ఇంకోటి ఏడున్నాడు. సో మా మమ్మీ వాళ్ళ చెల్లి అనమాట. మా అక్క వచ్చింది. అండ్ వీళ్ళందరూ చూడరు. అంటే మీరు బయట వచ్చి ఎందుకు ముక్కలు ఎక్కువ వేసుకొని తర్వాత తింటావా? మీ అర్చ ఎందుకు ఇంత అందంగా అనిపిస్తున్నావు? అందమా అందుమా అందనంటే అందమా. నీలో రాక్షసి ఫోన్ లాగా అనిపిస్తుంది. అయ్యో అయ్యో హారిక చూడు ఇగో అయ్యా అంటుంది. మీరు అందరూ తోడు దొంగలుగా. సో గైస్ వీళ్ళు చాలా డేంజర్ అంటే డేంజర్ అనమాట. సో ఎవరైనా ఈమెకి ఎట్లా అంటే ఎవరైనా అందంగా ఇట్లా కనిపించారు అంటే కథం. ఎందుకు ఇట్లా రాక్షసి వచ్చేస్తున్నావు? ఈ 2 సంచులు వదిలేవాను. ఈమె అన్నది 2 సంచులు. అగో అన్నం తినిపించాలట. అగో సో గాయ్స్ ఇంకోటి హాయ్ సల్మాన్ హాయ్ గుండు బాస్. సో అందరిలా పనిచేసే అమ్మాయి అంటే ఇగో మల్లు అనమాట. సో ఇర్ఫాన్ కి అన్నం తినిపిస్తుంది. మల్లుకు తెలుసు ఏడా పాయింట్స్ కొట్టాలా. ఇగో ఈమె చూడు ఫోజులు కొట్టుకుంటా తిరుగుతుంది. బాబుకి అన్నం తినిపియావా? బాబుకి అన్నం తినిపియావా? అబ్బా. సో గైస్ మనం ఏమేమి వండిపించినాం అనేది కూడా చూపిస్తా. ఏ సల్మాన్ హాయ్ హాయ్ గుండు బాస్. ఫస్ట్ ఇగో సెట్టింగ్ చేస్తారు ఇంటికి తీసుకోని. ఫైన్ ఫైన్. సో గైస్ మెయిన్ పని చేసేటోడు గంగు అనమాట. సో చాలా పని చేసిండు. ఎన్ని పైసలు తీసుకున్నావు గంగు? అవన్నీ కట్టుకొని ఇంటికి తీసుకుపోతున్నావు ఏంది? ఇక కెమెరా ఇటు పెట్టంగానే ఇంకొక వచ్చేసింది.